హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజుల్లో అంటే సరైన పోచర్ లేకపోతే ఎలా కూర్చుంటే బ్యాక్ పెయిన్ రావటం, నెక్ పెయిన్ రావటం ఇవన్నీ చూస్తుంటాం. అది నెక్ పెయినే కదా, బ్యాక్ పెయినే కదా అని నెగ్లెక్ట్ చేస్తే ఆ తర్వాత మన మీద చూపించే ఆ ఇంపాక్ట్, ఆ ప్రభావం కూడా మనం చూస్తుంటాం. మొదట్లోనే దాన్ని కనుక గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళితే చాలా త్వరగా తగ్గిపోతుంది. మరి ఎలా కూర్చోవాలి, ఈ స్పైన్ ప్రాబ్లం కానీ లేకపోతే నెక్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఎందుకు వస్తాయి? మనతో మాట్లాడేందుకున్నారు SLG హాస్పిటల్స్ నుండి డాక్టర్ రాఘవేంద్ర గారు, న్యూరో సర్జన్ అండ్ స్పైన్ సర్జన్. హాయ్ సార్. హలో, నమస్తే మేడం. నమస్తే సార్. సార్, ఇప్పుడు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రావడానికి రీజన్స్ ఏంటి సార్? See, back pain and neck pain అనేది they are the commonest problem in the worldwide. There are about billions of people suffer. 1 in 4 adults generally back pain and neck pain అంటుంటారు. The reason for back pain and neck pain అనేది, see, whatever we are discussing more today, it will be more of a degenerative problems. అంటే it's more related to our aging process of phenomena and the wear and tear of the tissue. But back pain, neck pain అనేది degenerative కాకుండా this constitute almost 90% of the individuals. But 5 to 10% of the people's ఎట్లా ఉంటుందంటే because of infection కానీ, ట్రామా కానీ, అంటే పడడం, ఇంజురీ వల్ల, లేదంటే క్యాన్సర్ వల్ల, దీస్ ఆర్ ద సమ్ అదర్ రీజన్స్ విచ్ జనరలీ పేషెంట్స్ presents to with the back pain. But the degenerative problem what we generally face in our OPD clinics is most common. ఓకే, మామూలుగా నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది, లేదంటే బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అయితే ఇది సివియర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందండి? ఏ టైంలో మనం ఇంత జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉండాలి? ఓకే, సో యాజ్ నైస్ క్వశ్చన్. ద బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ అనేది చాలా సహజమైన సిమ్టమ్. మోస్ట్ ఆఫ్ ద 1 in 4 I told you adult generally reaches the hospital for the back pain and neck pain. But to tell that ఏ పేషెంట్ ఎప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనే దానికి దెర్ ఆర్ సడన్ క్లాసికల్ సిమ్టమ్స్ అండ్ సైన్స్. దాన్ని ఒక ఎగ్జాంపుల్ వి కాల్ దెమ్ యాజ్ అ రెడ్ ఫ్లాగ్ సైన్ అంటాం. రెడ్ ఫ్లాగ్ సైన్ అంటే ఒక పేషెంట్ పర్సిస్టెంట్ బ్యాక్ పెయిన్, నాట్ రెస్పాండింగ్ టు ఎనీ మెడికల్ థెరపీ ఉన్నవాళ్ళు డెఫినెట్లీ దే హ్యావ్ టు కమ్. సమ్టైమ్స్ బ్యాక్ పెయిన్ అనేది, కానీ నెక్ పెయిన్ అనేది నాట్ ఓన్లీ కన్ఫర్మ్ టు బ్యాక్ అండ్ నెక్ పెయిన్, సమ్టైమ్స్ దే కెన్ గో టు ద లిమ్స్ అంట. ఇప్పుడు బ్యాక్లో ఉన్న పెయిన్ లెగ్ వరకు పోవడం కానీ, లేదంటే నెక్లో ఉన్న పెయిన్ హ్యాండ్స్ వరకు కావడం కానీ, దిస్ ఆర్ కాల్డ్ రాడిక్యులర్ పెయిన్. దేర్ ఆర్ కాల్డ్ డిస్కోజెనిక్ పెయిన్స్. వీ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ ఫర్ సచ్ పెయిన్స్. సమ్టైమ్స్ ద పెయిన్ క్యాన్ బి సెకండరీ టు ద సమ్టైమ్స్ పేషెంట్ విల్ కమ్ విత్ ద కంప్లైంట్స్ ఆఫ్ వీక్నెస్ ఆఫ్ ద హ్యాండ్స్ అండ్ లిమ్స్. సడన్గా ఇప్పుడు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు గ్రిప్స్ సరిగ్గా లేకుండా, అన్నం కలపలేకుండా, బటన్ అన్బటన్ చేయకుండా, లేదంటే చెప్పులు వేసుకుంటే ఊడిపోవడము, నడవలేకుండా సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్ ద ఎర్లీయెస్ట్. The most dreaded thing is the very few percentage of the people will even come with complaints like urinary incontinency, లేదంటే urinary retention, stool అంటే యూరిన్ అండ్ టాయిలెట్ పోతుంటే తెలియకుండా బట్టలో తడపడం. These all the symptoms patient can present with the back and neck pain. But this red flag signs, whenever we see them, we have to consult doctor immediately without any delay. ఆ ప్రాబ్లం తగ్గుతుందా అండి? జనరలీ ద ఎర్లీ అంటే ఎంత తొందరగా మనం వాళ్ళని ఇంటర్వెన్ చేస్తామో అంత తొందరగా రికవరీ ఛాన్సెస్ ఉంటుంది. ద మోర్ ఎర్లీ వీ ట్రీట్ దెమ్, ద మోర్ గుడ్ రికవరీ వీ క్యాన్ సీ ఇన్ దెమ్. ఓకే, మామూలుగా స్పైన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి ఉంటాయండి? ఎలా ఐడెంటిఫై చేయాలి? As I told you, the spine problems అనేది, see, we all know that మన స్పైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. అంటే మన వర్టికల్ హైట్కి చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. మీన్స్ మన బాడీ వెయిట్ అంతా స్పైన్ చాలా ఎక్కువ తీసుకుంటుంది లోడ్. ఎగ్జాంపుల్, జనరలీ వీ హ్యావ్ నెక్ పెయిన్ ఆర్ సమ్టైమ్స్ చెస్ట్లో అంటే డార్సల్ పార్ట్ ఆఫ్ ద పెయిన్ ఆర్ ఇన్ ద లోయర్ బ్యాక్ పెయిన్. దాంట్లో మనం మోస్ట్ కామన్లీ మనం ఓపీడీలో చూసేది సర్వైకల్ రీజన్ పెయిన్ ఆర్ ద లంబార్ రీజన్ పెయిన్. దిస్ పెయిన్స్ ఆర్ కాల్డ్ డీజెనరేటివ్ పెయిన్స్ అంటాం. ఎందుకంటే we know that there is a 33 vertebral column అని ఉంటుంది మా దాంట్లో, స్పైనల్ కాలంలో. దాంట్లో ఇన్ బిట్వీన్ ద 2 column we have something called jelly like material. దాన్ని మనం డిస్క్ అంటాము. As we go on putting the stress on the disc are like a shock absorbers of our vehicles. దాన్ని మనం ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ ప్రొటెక్ట్ చేయడం దాంట్లో హైడ్రేషన్ అంటాం. దాంట్లో వాటర్ కంటెంట్ ఆఫ్ ద డిస్క్ అనేది తగ్గిపోతూ ఉంటే పక్కన ఉన్న నర్వ్స్ పైన మాకు చాలా పెయిన్, ప్రెషర్ పడినప్పుడు వీ జనరలీ కాల్ దమ్ ఇన్ ద నెక్, వీ కాల్ ఇట్ యాజ్ sciatica, which is very commonly used word by the people. So such people, we should be very careful when it comes to usage of back and the neck pain. And but it is not only because of this disc or anything. There are so many other causes for back pain and neck pain, like spondylolisthesis అంటాం. అంటే one vertebral body ఇంకొక పైన మూవ్ అవ్వడము. These are not as common as discogenic, but we find them very often. But ఇవన్నీ degenerative problems కింద వస్తాయి. But there are certain type of diseases we should be careful. ఇప్పుడు ట్రామా అంటే పడిపోతాము, దానివల్ల కూడా పేషెంట్ కెన్ ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. సో దే హ్యావ్ టు బి వెరీ అడ్రస్డ్. Sometimes the people can have a cancer like thing, which can be a hidden manifestation of this pain. Sometimes infection, especially country like India where we see
చాలా మందికి tuberculosis infection is very spine. In the last week I have operated one patient. He just came with the back pain and suddenly it came out to be a tuberculosis infection. Such things are very common, but we cannot ignore. ఒక కాలర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి, సుజాత కర్నూలు నుండి. సుజాత గారు, డాక్టర్ రాఘవేంద్ర గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నమస్తే మేడం. చెప్పండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ రాత్రి పడుకున్నప్పుడు మెడంతా నొప్పి అయ్యి చేతులు అన్ని వేడిగా, చాలా వేడిగా అనిపిస్తాయి. వీపుల్లో అనంతా చెమట్లు ఎక్కువ వేడిగా పట్టేస్తున్నాయి సార్. రెండు చేతులు చాలా వేడిగా ఉంటాయి, మెడ కాళ్ళు అన్ని వేడిగా ఉంటాయి సార్. ఓకే మేడం, మీ వయసు ఎంత మేడం? 48 ఉంటాయి సార్. 48. అంటే మీకు మెయిన్ మెడ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందా లేదంటే వీపులో ప్రాబ్లం ఎక్కువ ఉంటుందా మేడం? వీపులో కూడా ఉంది సార్, మెడలో కూడా ఉంది సార్. ఓకే, రెండులో ఏది ఎక్కువ ఉంటుంది మేడం జనరల్గా? జనరల్ గా ఇది మెడ ఎక్కువ ఇట్లా తిప్పనీకి అట్లా రాదు సార్ కొంచెము. ఓకే. వీపుల్లో కూడా ఉంది సార్, సేమ్ అట్లే ఉంది. చాలా అంటే ఇట్లా తడిచిపోతుంది సార్, కూల్ ఉన్నా కూడా మనం వాతావరణం అట్లా చాలా వేడిగా చెమట్లు పట్టేస్తాయి సార్. వీపుల్లో ఏం పని చేస్తారు మేడం మీరు? ఏం లేదు సార్, ఇంట్లోనే ఉంటాను. ఓకే మేడం, ఇంత పర్సిస్టెంట్గా పెయిన్ ఉంది మీకు అంటే నా పర్సనల్ అడ్వైజ్ అనేది ఒక్కసారి క్లినికల్గా మనం ఎవాల్యుయేట్ చేస్తే మంచిది. ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఎవరిని కలవలేదా మేడం డాక్టర్స్ని? ఓకే ఓకే, యూ హ్యావ్ టు ఆన్సర్ హర్. ఒక్కసారి మనము క్లినికల్గా వచ్చి ఎవాల్యుయేట్ చేసి ఏదైనా డాక్టర్ దగ్గర వెళ్తే మీరు కొంచెం మీది మేజర్ ప్రాబ్లం నెక్ పెయినా బ్యాక్ పెయినా దాన్ని ముందర మనం ఎవాల్యుయేట్ చేయాలా లేదా అనేది డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఒక లోకల్ ఫిజిషియన్కి చూపిస్తే మంచిది. ఓకే, మరో కాలర్ కూడా ఉన్నారండి, రామయ్య పెద్దపల్లి నుండి. రామయ్య గారు, మీ డౌట్ ఏంటండి? మీ ప్రాబ్లం ఏంటి? అయితే మా డాడీకి 2 నెలల క్రితం పెరాలసిస్ వచ్చింది మేడం. ఓకే. అయితే చెప్పేది అర్థం చేసుకుంటాడు, ఎంత ట్రై చేసినా రావట్లేదు, మరి కొంచెం డాక్టర్ తోటి. నమస్తే అండి. యాక్చువల్లీ పారాలిసిస్ వచ్చింది అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే ఇట్ ఈస్ అంటే టోటలీ మనం మాట్లాడకిన డిఫరెంట్ టాపిక్. అది దాన్ని స్ట్రోక్ అంటాము. జనరలీ మాకు ఎడం వైపు ఏమైనా మెదడులో స్ట్రోక్ ఉంటే కుడి వైపు చెయ్యి కాలు కదలడం కానీ వెళ్ళిపోతుంది. ప్లస్ మాటలు అనేది మన మెదడులో ఎడం వైపులోనే ఎక్కువ ఉంటుంది ఇంపార్టెన్స్. సో దానిలో స్ట్రోక్ వచ్చినప్పుడు ఇట్లా అవుతుంది. బట్ జనరలీ ఒక 6 to 8 months అట్లా రికవర్ అవుతారు. సమ్ టైమ్ అప్ టు పీపుల్ ఒక 2 to 3 years వరకు రికవరీ ఛాన్సెస్ అయితే ఉంటుంది. బట్ 100% ప్రీవియస్గా ఉన్న ప్రాబ్లం అంతా రికవర్ అవుతారని చెప్పలేము. బట్ కొంచెం ఫిజియోథెరపీ ఇవన్నీ చేసుకుంటారు, స్పీచ్ థెరపీ అన్నీ ఉంటే కొంచెం మెల్లమెల్లంగా కోలుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, డిస్క్ బల్జ్ అంటే ఏంటండి? అంటే చాలా వరకు ఈ డిస్క్ బల్జ్ కోసం ప్రాబ్లం కోసం వెళితే సర్జరీ చేస్తారు, అయినప్పటికీ ఆ ప్రాబ్లం అలానే ఉండిపోతుంది. ఇట్లాంటివి రకరకాలుగా కమెంట్స్ వింటూ ఉంటాం. అంటే కామన్ పబ్లిక్లో ఉన్నది డిస్క్ బల్జ్ అనే పదం అయితే చాలా ఆల్మోస్ట్ ఆల్ 100% అయితే పీపుల్ అయితే వాడతారు దీన్ని. డిస్క్ బల్జ్ అనేది నేను ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మేడం. మాకు ఒక 33 స్పైన్ అనేది వర్టిబ్రల్ కాలమ్ అని అంటాం దాన్ని, విచ్ ఈస్ అ మేజర్ రెస్పాన్సిబుల్ ఆఫ్ వెయిట్ బేరింగ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఇన్ బిట్వీన్ ద 2 వర్టిబ్రల్ కాలమ్ అనేది ఒక వర్టిబ్రల్ కాలమ్ అంటే ఒక స్క్వేర్ షేప్లో బాడీస్ అవి బోన్ అవి. ఈ 2 బోన్ మధ్యలో మాకు ఒక జెల్లీ లాగా మెటీరియల్ ఉంటుంది. దాంట్లో కూడా 2 భాగాలు ఉంటుంది, న్యూక్లియస్ పల్పోసస్ అండ్ న్యూక్లియర్ యాన్యులస్ అని. ఇప్పుడు మనం ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ పొజిషనింగ్ దాంట్లో వాటర్ కంటెంట్ అనే జెల్లీ అనేది మెయిన్లీ ఈజ్ వాటర్ కంటెంట్. ఆ వాటర్ కంటెంట్ అనేది జల్రెడీ హైడ్రేట్ అయ్యిందంటే లోపల ఉన్న డిస్క్ అనేది బల్జ్ అవుతుంది. ఆ బల్జ్ అయిన వెనుకలనే మాకేముంటుందంటే స్పైనల్ కార్డ్ ఉంటుంది, విచ్ ఈజ్ మెయిన్ పెద్ద నరం అనమాట. అది విచ్ కంట్రోల్స్ ఆల్ అవర్ మోటార్ మూమెంట్స్ ఆఫ్ ద బాడీ అంట. సో ఆ నరం పైన ఒత్తిడి వేస్తే స్పైనల్ కార్డ్ పైన ఎక్కడ ఉంటుంది, నరాల పైన ఇస్తుందా లేదా స్పైనల్ కార్డ్ పైన వేస్తుంది అని ఆ బల్జ్, ఆ డిస్క్ ప్రొట్రూజన్నే మనం బల్జ్ అంటాం. బేస్డ్ అపాన్ ద డిగ్రీ ఆఫ్ ప్రొట్రూజన్ వీ విల్ హ్యావ్ సిమ్టోమెటాలజీ ఫర్ ద పేషెంట్. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, ఏలూరు నుండి. పుల్లయ్య గారు, మీ డౌట్ అడగండి. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే. ఏం లేదండి, మా వాళ్ళ ఆడవాళ్ళకి లేచేస్తే ఎడం కాలు కింద మడు బాగా నొప్పండి, కాలు నొప్పండి బాగా మేడం. ఓకే, చెప్పండి. కొద్దిగా గట్టిగా మాట్లాడరా ప్లీజ్. కాలు కింద పాదం బాగా నొప్పి మేడం, అసలు నిల్చోని లేదండి. ఓకే. పొద్దున్నే లేచింగానే కుంటుకుంటా ఆడుస్తుందండి. ఓకే. కుంటుకుంటా ఆడుతుందండి. అసలు చాలా హాస్పిటల్ తిరిగామండి, ఎవరు చూసినా ఏ ప్రాబ్లం లేదన్నారు. ఎమ్మెల్యే అని కూడా చూపించాము. ఓకే. ఏం చేయాలండి? అంటే మేడం ఇది చాలా
వేగ్ ప్రాబ్లం లాగా ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం డయాబెటీస్ ఉందా లేదా కూడా మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, స్పైన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా క్లినికల్గా ఎవాల్యుయేట్ అయితే చేయాలి. జనరలీ వైటమిన్ B12 అట్లా ఉంటే కూడా బర్నింగ్ ఫుడ్స్ ఉండొచ్చు. సో వన్స్ వీ నీడ్ టు ఎవాల్యుయేట్ అంటే అర్లీ మార్నింగ్ బ్యాక్ పెయిన్ అట్లా ఎక్కువ ఉంది అంటే వీ నీడ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్ సైన్స్, వీ నీడ్ టు ఎవాల్యుయేట్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, స్పైనల్ ప్రాబ్లమ్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందండి? అంటే అది ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటుందా? వన్స్ ట్రీట్మెంట్ చేసుకుంటే కంప్లీట్గా తగ్గుతుందా? ఎలా ఉంటుంది? స్పైనల్ ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ అనేది చాలా మిత్స్ ఆర్ దేర్ విత్ దట్. అంటే చాలా అపోహలు ఎక్కువ ఉన్నాయి స్పైనల్ ప్రాబ్లమ్ ట్రీట్మెంట్లో. స్పైనల్ ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ అనేది జస్ట్ ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ వస్తే బేస్డ్ అపాన్ హిస్ క్లినికల్ సిమ్టమెటాలజీ అందరికీ ట్రీట్మెంట్ కావాలి అనేది కాదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ thing is 95% of the patient of spine problem needs only conservative problem and more of a reassurance. So it all depends upon at what age they are coming and what symptoms are coming. ఇప్పుడు జనరల్గా జస్ట్ బ్యాక్ పెయిన్ ఇన్ 1 to 2 days ఆన్సెట్ ఉంది వితౌట్ ఎనీ లెగ్ పెయిన్ అంటే జనరలీ వీ ట్రై టు గివ్ సమ్ మజిల్ రిలాక్సెంట్ అండ్ గివ్ దమ్ ఇంపార్టెన్స్ అండ్ ఫిజియోథెరపీ ఇస్తే జనరలీ సబ్సైడర్. ఇఫ్ అదే పేషెంట్ పర్సిస్టెంట్గా బ్యాక్ పెయిన్ ఉండి రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉన్నాయి అంటే మనం సీరియస్గా ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. ఈ ఎవాల్యుయేషన్లో ఏం చేస్తాము మనము అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ డూ ఏ బేసిక్ లైక్ ఎక్స్రే చేస్తాము. ఎక్స్రే ఫాలోడ్ బై ఎంఆర్ఐ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఎంఆర్ఐ అనేది పర్టికులర్లీ కన్సర్న్ ప్లేస్లో ఇప్పుడు సర్వైకల్ పెయిన్ ఉంటే సర్వైకల్ ఎంఆర్ఐ చేస్తాము, బ్యాక్లో ఉంటే బ్యాక్ ఎంఆర్ఐ చేస్తాము. బేస్డ్ అపాన్ ద డిగ్రీ ఆఫ్ ఎంఆర్ఐ అండ్ వీ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెలింగ్ దట్ 95% ఆఫ్ మై పేషెంట్స్ ఆర్ జనరలీ మేనేజ్ కన్జర్వేటివ్లీ. అంటే వాళ్ళకి సర్జరీ అనేది అవసరం ఉండదు. ఎందుకంటే ఈ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ అనేది డీజనరేటివ్. ఎవ్రీబడి ఇన్ ద ఇండివిజువల్ హ్యాస్ టు సఫర్ సమ్ అమౌంట్ ఆఫ్ పెయిన్. Okay, so almost 50 to 70% of the worldwide people will have back pain. Okay, of which 15 to 20% of the people will visit a clinical. So based upon the severity we have to address. So andarki first question is 95% of the patients physiotherapy, some medical management, they do well. But we have to take care of our back. Conservative is better, always conservative management is better and prevention is better than cure. Surgery gani, medications gani, we can all prevent this up to that stage provided we address from the basic care at the home. So nowadays what I have seen in the people is work from home culture has increased in our country for last 2 years because of COVID reasons. So danvalla chana number, especially I have seen people on Saturday of my OPDs, more of software employees come to the OPD clinic saying that back pain. The most important for them is awkward posture. అంటే ద లిటరేచర్లో ఏముంటుందంటే ఆన్ యావరేజ్ వన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యూజెస్ 50,000 to 2 lakh కీబోర్డ్. సో ద మొమెంట్ ఈ స్టార్ట్స్ యూజింగ్ ఈ విల్ బీ ఇన్ ఎ ప్రాపర్ పొజిషన్. బై ద ఎండ్ ఆఫ్ హిస్ వర్క్ హిస్ పొజిషన్ విల్ బీ వెరీ ఆక్వర్డ్. సో యాజ్ ఎ రిజల్ట్ ఏమవుతుంది అంటే ఈస్ పుట్టింగ్ ఎ ట్రెమెండస్ స్ట్రెస్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ టు బోత్ హిస్ నెక్ అండ్ ద బ్యాక్ పెయిన్. సో ఇఫ్ ఈ స్టార్ట్ అడ్రసింగ్ ద పోస్చర్ వెరీ ప్రాపర్లీ అంటే కూర్చునేటప్పుడు చాలా సీరియస్గా ఇంపార్టెన్స్ ఎవ్రీ మినిట్ వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్. అండ్ వెన్ ఈ సిట్ ప్రాపర్ ద బ్యాక్ షుడ్ రెస్ట్ అండ్ థైస్ షుడ్ బి straight and legs should rest and when you move the mouth should not be at a far distance, it should be very close distance. The small things manam correct ga address cheste we can prevent lot of undue complications which are happening to the back and the neck pain. And nowadays we have come with so much of literature that sitting is more dangerous than smoking. So means that we have seen that people are suffering because of their sittings. So I suggest people make yourself that 15 to 20 minutes every 1 minute you walk, or use table stand and sitting tables are coming in the market. We can use all of them so that you can prevention is always better than cure. So we always, if you take small preventive steps every day, I think long term benefits are much more. అవుట్లైన్ మనతో డాక్టర్ రాఘవేంద్ర గారు ఉన్నారు. స్పైన్కి నెక్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు. ఒక కాలర్ ఉన్నారు బాలానగర్ నుండి, ప్రసన్న గారు మీ ప్రాబ్లం ఏంటండి? నాకు నమస్తే మేడం. నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. సార్ నాకు లెఫ్ట్ హ్యాండ్ బాగా లాగుతా ఉంటది, తిమ్మిరి వస్తుంది సార్ ఎక్కువ. ఓకే, మీ ఏజ్ ఎంత మేడం? 20 minutes కి ఒకసారి తిమ్మిరి వస్తుంది సార్. ఓకే ఓకే మేడం, ఇట్లా తిమ్మరి నెక్లో ఉంటే అన్నీ కూడా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అనే కాదు, సింపుల్ ఒక ప్రాబ్లం ఉండొచ్చు, కార్పల్ టన్నల్ అని ఉంటుంది. ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ లో ఉంది అంటే మీకు థైరాయిడ్ అట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా మేడం? థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ? షుగర్, డయాబెటీస్ బార్డర్ లైన్ సార్. బార్డర్ లైన్. మీకు మెడలో ఉన్న నొప్పికి చెయ్యి గుంజడం అట్లా ఉంటుందా? ఉత్త చెయ్యిలో తిమ్మరి ఉంటుందా మేడం? చెయ్యిలో తిమ్మిరి ఉంది. మెడ అంటే నాకు స్పాండిలోసిస్ ఉంది సార్ లైట్ గా. ఓకే, అంటే మేడం మీరు చెప్పే విధానం చూస్తుంటే షోల్డర్ కూడా, లెఫ్ట్ షోల్డర్ నుంచి నొప్పి వస్తుంది, తిమ్మిరి వస్తుంది సార్. 10-20 minutes ఒకసారి వస్తుంది.
ఓకే, అంటే నొప్పి అనేది పైనుంచి కింద వరకు ఉంటుందా మేడం, లేదంటే కింద వేళ్ళ నుంచి మెడ వరకు? నెక్ దగ్గర నుంచి, లెఫ్ట్ సైడ్ నెక్ దగ్గర నుంచి, షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్కి వచ్చి వేళ్ళ వరకు తిమ్మిరి వస్తుంది. ఓకే మేడం, ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ అయ్యారా తమరు? అదే స్పాండిలోసిస్ అని చెప్పారు. ఓకే, చాలా రోజులైంది కాలేదు. ఇట్లా తిమ్మిరి రావడం ఒక 10 days అయింది సార్. ఓకే, అంటే ఆల్రెడీ ఎవాల్యుయేట్ చేశారా మేడం ఏమైనా మీది ఎంఆర్ఐ కానీ అట్లా స్కాన్స్ ఏమైనా అయినాయా? ఇంకేం లేదు సార్, ఇంకేం అవ్వలేదు. అంటే మీకు డైలీ తిమరి ఎక్కువ అవుతుంది, తగ్గట్లేదు అంటే అది ఒక్కసారి మనం ఎవాల్యుయేట్ చేస్తే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఎంఆర్ఐయా సార్? ఎంఆర్ఐ మెడది చేసి ఏమైనా డిస్క్ బల్జ్ లాగా, ఇప్పుడు మేడం అడిగారు డిస్క్ బల్జ్ అనేది, దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఒక్కసారి. సరే సార్, ఓన్లీ లెఫ్ట్ హ్యాండే కదా? అంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ అని కాదు, నెక్ ఎంఆర్ఐ చేసుకోవాల్సి వస్తుందని అనుకుంటున్నాను. లేదు అంటే క్లినికల్గా మనం ఎవాల్యుయేట్ చేస్తే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయి కూడా చూడాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, హూ ఆర్ ద పీపుల్ సఫర్ విత్ స్పైన్ అండ్ నెక్ ప్రాబ్లమ్స్ సార్? As I told you madam, nowadays manak most common is sedentary lifestyle. People who have a sedentary lifestyle like leading to obesity. Obesity in turn again put a lot of tremendous stress on back and neck pain. So generally manam awkward position lo pandukodamu, when our eating habits are very bad in that, they are all the most important, the people suffer for that. The next point of the people is smoking. The smoking is very dangerous. స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే ద డిస్క్లో హైడ్రేషన్ స్టేటస్ అనేది జనరల్గా తగ్గిపోతుంది. స్మోకింగ్ ఈజ్ మోర్ డేంజరస్ ఫర్ అర్లీ ఆన్సెట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ ఎస్పెషలీ నౌ-a-days వీఆర్ సీయింగ్ బ్యాక్ అండ్ ఎస్పెషల్లీ దోస్ డెస్క్టాప్ వర్కర్స్, అంటే మోర్ ఆర్ బేస్డ్ ఆన్ సిస్టమ్ వాళ్ళతో ఉండే వాళ్ళు, దే ఆర్ సఫరింగ్ విత్ ద లాట్ ఆఫ్ పేడేస్. అండ్ ఇఫ్ యూ కంపేర్ టు ద జెండర్, జనరలీ 40 to 60 వరకు అయితే ఫిమేల్స్ ఆర్ లిటిల్ మోర్ కామన్ దెన్ ద మేల్ పీపుల్. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ అనేది కొంచెం ఫిమేల్లో అర్లీ ఉంటుంది వన్స్ మెనోపాజ్ అయితే, బట్ ఆఫ్టర్ 60 years both are same. These are the most common. Okay, మరి లేటెస్ట్ అవైలబుల్ టెక్నిక్ ఫర్ సర్జరీ, స్పైన్ సర్జరీకి వీటికి ఉన్నాయా సార్? And once we, as I told you repeatedly, 95% of the patients we try to give them conservatively. Okay, so ఇప్పుడు దాంట్లో కూడా if this are patient, it doesn't mean that మనం సర్జరీ చేయట్లేదు అనేది. We are doing lot of people who need definitive indications ఉండాలి. ఓకే, లేదంటే ఇప్పుడు అడ్వాన్స్ ఉంది మేడం. వీ డూ అర్లియర్ వీస్ టు ఓపెన్ లాంగ్ ఇన్సిషన్ ఇచ్చి ఓపెన్ చేసి చేసేవాళ్ళము. ఇప్పుడు వీ కెన్ డూ విత్ మినిమల్ ఇన్సిషన్స్ అండ్ మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ అంటాము. అదర్వైజ్ ఇన్ సమ్ సెలెక్టివ్ కేసెస్ ఈవెన్ వీ డూ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్. ఎండోస్కోపిక్ ప్రొసీజర్ దెర్ విల్ బి ఫ్యూ millimeters of incision will be seen on the back and we take out, so that sometimes we can discharge the patient on the same day. So these are the way, but not just disc removal ఉంటుంది. based upon the not only the ఇప్పుడు vertebral body problem ఏమైనా ఉందంటే వాళ్ళకి రాడ్ స్క్రూస్ పెట్టి స్టెబిలైజేషన్ చేయాలి ఉంటుంది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాన్స్ వీ హ్యావ్ డన్. సో బట్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ యాజ్ వీ కాల్, there is called neuro navigation అని ఉంటుంది. It is the latest navigation machine. When we operate on the spinal cord anything, we can be make sure that we have addressed properly. Along with that we call something called motor nerve monitoring. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ నర్వ్ ఆపరేట్ చేస్తున్నాము, దానికి నీడిల్ అన్ని పెట్టి ఇన్సెషన్ పెట్టి పేషెంట్కి ఆన్ టేబుల్ we are making sure that patient doesn't have any post operative deficiencies. So that is the primary goal of a surgeon. So this all the latest advances from earlier we used to open big incisions. Now we have come with very small incisions to the minor micro incisions, and most of the problems can be dealt with endoscopic procedure or microscopic. Sometimes, as I told you, we can do a fixations. Okay. And most important thing nowadays in selective cases, even I do something called minimal invasive spine surgery. That is a new upcoming branch. Minimal invasive spine surgery ante where we open very small, so that patient ki surgery చేసేటప్పుడు మజిల్ డిసెక్షన్ అనేది ఎక్కువ కాకుండా, సో దట్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది, సో దట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది. దిస్ ఇస్ హౌ ద అడ్వాన్స్ ఆఫ్ ద టెక్నాలజీ has been told. And we use neuro navigations and the nerve monitors, very important. They guide us how that patient safety intraoperatively. రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ ఏంటి సార్? Exactly, this is the physiotherapy is always associated, like they are very important part of any spine care management. ఇప్పుడు ఫిజియోథెరపీ అనేది అక్యూటా లేదంటే క్రానిక్, అంటే ఇప్పుడు సివియర్ పెయిన్లో వచ్చింటారు, there can be a muscle pain, that time we do physiotherapy, like we give lot of muscle stretching exercise ఇస్తాము, లేదంటే we will be giving like IFT therapy అనేది, TENS therapy, ultrasonic therapy, they all reduces the muscle pain to the patient and make them better.
బట్ ఇప్పుడు ఏమైనా వీక్నెస్ రావడం కానీ అట్లా ఉంటే లాంగ్ టర్మ్ ఫిజియోథెరపీ నాట్ ఫర్ ఇంపార్టెంట్. సో దట్ ఫిజియోథెరపీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ టూల్ ఆఫ్ ఎనీ న్యూరో అండ్ స్పైన్ treatment. Okay, any precautions అంటే back pain or spine neck pain? The precaution, because our precaution is very important, madam, there is no doubt. As I told you, sitting posture, when you are sitting should be very cautious, and you should sit, your back should be in the erect posture, and your thighs should be in 90 degrees, and the leg should be properly placed, and you should see that your foot is properly foot rest, and your hand movement, you cannot keep your hand irregularly, and every 15 to 1 rule we call. So every 15 minutes if you sit, better you go for a 1 minute walk. Okay. Or use for it sitting and stand bend. And whenever you are bending up, the picking up the object from the down, it's always you bend properly, you just do not bend downwards. Better to bend your knees and pick the objects. So everything, if you follow in a very systematically in a disciplined manner, we can prevent that. ఓకే, ఏ ఏజ్ నుండి ఇటువంటి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుందండి? అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి, డాక్టర్ అబ్జర్వేషన్ ఉండాలంటే ఏ ఏజ్ నుండి? Generally, madam, it was a disease of earlier 40s, and when if you look at a 10 years back, after 40 we used to see that. Nowadays maybe our culture, our lifestyle modifications, lot has happened. We are seeing a children of 18 years, 14 years, so but they are not so common. But those people who are above 40 years are very much prone sufferer than compared to. But if you take my own career experience, in the last 10 years there is a drift. I have seen lot of people coming from below 30 years also. I have seen lot of people. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ రాఘవేంద్ర గారు. Thank you. Thanks for the opportunity. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.